హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. ఈరోజు అమెజాన్ నుండి వచ్చిన మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డైలీ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మరియు ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి అప్లై చేయొచ్చు అనమాట. ఈ రోల్కి వచ్చేసి మనం ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇద్దరికి మంచి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. ఓకే, ఫస్ట్ ఆర్గనైజేషన్ చూసుకుంటే కంపెనీ నేమ్ అమెజాన్. అండ్ జాబ్ రోల్ వచ్చేసి మనకి మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ అనమాట. ఇది డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఆర్ హైదరాబాద్. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక మనం అమెజాన్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ టీమ్ వరల్డ్ వైడ్ ఎంప్లాయీస్కి హెచ్ఆర్ సపోర్ట్ ఇస్తుందన్నమాట. ఓకే, ఎంప్లాయీస్కి లీవ్ ఇష్యూ, శాలరీ డౌట్స్, బెనిఫిట్స్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్, రీలొకేషన్ సపోర్ట్, ఆఫ్ బోర్డింగ్ ప్రాసెస్ మరియు హెచ్ఆర్ రిలేటెడ్ క్వైరీస్ సాల్వ్ చేయడం ఈ రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఓకే, కస్టమర్ సర్వీస్ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే కనుక ఎంప్లాయీస్ నుండి వచ్చే ఫోన్ కాల్స్ మరియు చాట్స్ హ్యాండిల్ చేయాలి. అలాగే హెచ్ఆర్ రిలేటెడ్ డౌట్స్ని రిజాల్వ్ చేయాలి. అండ్ నాలెడ్జ్ బేస్ మరియు ఎస్ఓపి డాక్యుమెంట్స్ యూజ్ చేసి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయీస్తో ప్రొఫెషనల్ మరియు ఫ్రెండ్లీ కమ్యూనికేట్ మెయింటైన్ చేయాలి. అలాగే అర్జెంట్ ఇష్యూస్ని క్విక్గా హ్యాండిల్ చేయాలి. అలాగే డిఫరెంట్ టీమ్స్తో కోఆర్డినేట్ అవ్వాలి. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయింటైన్ చేయాలి. అలాగే ఫిక్స్డ్ షెడ్యూల్స్ మరియు షిఫ్ట్ అలో అవ్వాలి. అలాగే ఈవినింగ్, వీకెండ్స్ మరియు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇవన్నమాట కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్లుక్, షేర్ పాయింట్. సో ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఓవరాల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్స్ కంపల్సరీ అని చెప్తున్నారు. అలాగే గుడ్ రిటన్ కమ్యూనికేషన్స్ ఉండాలి. అలాగే గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. హెచ్ఆర్, కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ సర్వీస్లో 0 to 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్, అలాగే కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వాంటేజ్ అంట. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లస్ పాయింట్. అలాగే అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయగలగాలి, అలాగే ప్రొఫెషనల్ బిహేవియర్ మెయింటైన్ చేయాలి. అండ్ మాస్టర్స్ డిగ్రీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మనకి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, టీమ్ వర్క్, టీమ్ మేనేజ్మెంట్, మల్టీ టాస్కింగ్ అబిలిటీ, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఓకే, సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి అమెజాన్ జాబ్స్ దీని నుంచి ఓపెన్ చేయాలి. అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, రిక్వైర్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఓకే, ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అమెజాన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అప్లికేషన్ ఫీ లేదు. అమెజాన్ ఎప్పుడు రిక్రూట్మెంట్ కోసం మనీ డిపాజిట్ లేదా ఫీ అడగదనమాట. కాబట్టి ఫ్రాడ్స్ కాల్స్ మరియు ఫేక్ కన్సల్టెన్సీ నుండి జాగ్రత్త ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అమెజాన్ మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అడ్వైజర్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి ఇది మంచి ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.